హలో అందరికీ, దిస్ ఈస్ తిరు. ఈరోజు స్వచ్ఛమైన గేదె పాలతో గట్టిగా ఉండే జున్నుని చేసి చూపిస్తాను. జున్నంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నాకైతే జున్నంటే చాలా ఇష్టం. ఈ జున్ను పాలని 7 నెలల ముందు మా అమ్మ తెచ్చింది. మా అమ్మ తెచ్చినప్పుడు ఒక గ్లాస్ చేశాను. మిగిలినవి డీప్ ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసుకున్నాను. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకి తినాలనిపించినప్పుడు బయటకు తీసి ఐస్ గడ్డంతా కరిగిపోయినాక ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు జున్నుని. జున్ను తింటే బాడీకి వాతం చేస్తుందంటారు కదా, కొంతమందికైతే అరుగుదల కూడా అవ్వదు. అందుకోసం జున్నులో 1 స్పూన్ మిరియాలు తీసుకుని 4-5 యాలకులు తీసుకుని మెత్తటి పొడిలా దంచుకోవాలి. ఇలా దంచుకుని పక్కన పెట్టేసుకున్నాను. జున్ను పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయో లేదో డౌట్. చూసారు కదా, 7 మంత్స్ అయినా అస్సలు పాడవలేదు. చాలా టేస్టీగా ఉంది జున్ను. ఈ జున్ను పాలు మొదటి రోజువి. జున్ను పాలు 1 గ్లాస్ తీసుకున్నాను. 1 గ్లాస్ జున్ను పాలకి 1 గ్లాస్ నార్మల్ మిల్క్ తీసుకున్నాను. 1 గ్లాస్ తీసుకుంటే జున్ను చాలా గట్టిగా వస్తుంది. జున్ను కొంచెం లూజ్గా చేసుకునే వాళ్ళకి 1 గ్లాస్ జున్ను పాలకి 3 గ్లాసుల నార్మల్ మిల్క్ తీసుకుంటే జున్ను కొంచెం లూజుగా వస్తుంది. ఈ గ్లాస్తో అయితే జున్ను పాలు నార్మల్ మిల్క్ తీసుకున్నాను. అదే గ్లాస్లో 3/4 వంతు బెల్లం తీసుకున్నాను. మీకు తీపి ఎక్కువ కావాలంటే గ్లాస్ మొత్తం తీసుకుంటే సరిపోతుంది. ఇలా పాలల్లో యాడ్ చేసుకుని బెల్లం మొత్తం కరిగేలాగా తిప్పుకోవాలి. చేత్తో అయినా తిప్పుకోవచ్చు. బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటాయేమో అని ఇలా వడేసుకుని జున్నుని ప్రిపేర్ చేసుకోవడమే. నేను జున్ను పాలు వడపోసుకుని అదే బౌల్లో మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ముందుగా మెత్తటి పొడిగా చేసుకున్న యాలకులు మిరియాల పొడిని ఈ పాలల్లో యాడ్ చేసుకుని ఒకసారి స్పూన్తో ఇలా తిప్పుకుని ప్లేట్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకుని ఇలా స్టాండ్ ఒకటి పెట్టుకుని పాలు కలిపిన ఆ గిన్నెను మొత్తం దీనిలో పెట్టుకోవాలి. ఎగిరిపోకుండా మూత పెట్టుకుని దాన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ మూత తీసి నైఫ్ పెట్టుకుని తో చెక్ చేసుకుంటే నైఫ్కి ఏమీ అంటుకోకూడదు. నైఫ్కి ఏమీ అంటుకోకపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకోవటమే. మీకు కొంచెం లూజుగా ఉంది అనిపిస్తే 10 నిమిషాల పాటు ఉడికించుకుని దించేసుకోవటమే. నాకైతే 20 మినిట్స్కి ఉడికిపోయింది. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. ఇలా వేడివేడి గిన్నె బయటికి తీసేసి చూసారు కదా జున్ను ఎంత గట్టిగా ఉందో. ఇలా వేడిగా ఉన్నప్పుడు కొంతమంది ఇష్టంగా తింటారు. నేను తింటాను అలానే, అందుకే 1 స్పూన్ తినేసాను. వేడంతా చల్లారిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే జున్నుని చాలా టేస్టీగా ఉంటుంది. చల్లగా జున్ను మెత్తగా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. జున్ను వేడిగా ఉన్నప్పుడు కొంచెం లూజుగానే ఉంటది. చల్లగా అయ్యేసరికి గట్టిగా అయిపోతుంది. జున్ను ఇలా గట్టిగా ఉంటేనే చాలా బాగుంటుంది. జున్ను ఒక్కొక్కరు ఒకలా తింటారు. నాకైతే ఇలా గట్టిగా ఉంటేనే ఇష్టం. జున్ను పాలు దొరకటమే కష్టం. దొరికినప్పుడు తీసుకుని ఇలా స్టోర్ చేసుకుని తినాలనిపించినప్పుడల్లా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఈ సింపుల్ ప్రాసెస్ ని మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.